వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పాదయాత్రలు ఇచ్చిన హామీ నెలకు తమ వేతనాలు పెంపుదల చేయాలని, అదేవిధంగా మెనూ ఛార్జీలు పెంచాలని, తమకు ఉపాధి భద్రత కల్పించి 20 రూపాయల వరకు మెనూ ఛార్జీలు తక్షణమే పెంచాలని, ఇచ్చిన హామీ మేరకు కాటన్ చీరలు పంపిణీ చేయాలని, అలాగే ఏడాది కాలంలో 12 నెలలు జీతాలు చెల్లించాలని కోరుతూ డిమాండ్ చేశారు. ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులకి కనీసం ఇన్సూరెన్స్, గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పించాలని, ఇలా గుర్తింపు కార్డులు ఇవ్వాలని, కాటన్ చీరలు ఇవ్వాలని రాజకీయ వేధింపులు ఈ రోజు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నాయకులు వాళ్ళ తాలూకు మనుషుల్ని పెట్టుకోవాలని చెప్పి 20 ఏళ్ళు, 25 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 10 సంవత్సరాలు పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు తొలగించి వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఎన్నాళ్ళ పాటు వంట చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులకి ఏ ఒక్క బెనిఫిట్ కూడా ఇవ్వడం లేదు. అందుకని చెప్పి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలని చెప్పి ఈరోజు మధ్యాహ్న భోజన పథకం యూనియన్ సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మంత్రులు మీరు ఆలోచించండి, మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కారం చేయండి. గ్రూప్ ఇన్సూరెన్స్ పెరుగుతున్న ధరలకు అనుకూలంగా ఈరోజు జీతాలు పెంచడం లేదు, పెంచుతామని హామీ ఇచ్చారు. ఒక పక్క గ్యాసు, అలాగే పెట్రోలు, డీజిల్, వంట కర్రలు, ఇతర ఛార్జీలు, కూరగాయలు పెరిగాయి. అలాగే రోజుకొక మెనూ తీసుకొస్తూ ఈరోజు జగనన్న గోరుముద్దలని, అలాగే సాంబార్ బాత్ అని అనేక రకాల యాప్లు తీసుకొచ్చి ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికుల మీద రుద్దుతున్నారు. కావున మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా మీడియా ముఖంగా విజ్ఞప్తి చేస్తారు.